గత కొద్ది రోజులుగా ఏదైతే కాపు ఉద్యమ తాత మా ముద్రగడ్డ తాత ఉన్నాడో ఆయన మేము అనేకసార్లు చెప్పాం ఆయన వైసీపీ కుక్క అని. కానీ చాలామంది కాపులు నమ్మలేదు. ఆయన 2016-17లో ఏదైతే ఉద్యమం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, స్థానిక ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి గారు ఇలా చాలామంది ఇచ్చిన నిధులతో ఆ రోజు తూలి సభ పెట్టాడు. అందరూ తెలిసిన విషయం. అప్పుడు కేసుల్లో కూడా చాలామంది కాపులు బలి చేశారు. ఈ ప్రభుత్వం రాగానే ఆ కేసు కొట్టేశారు. అప్పుడు చేయించిన ఘనత అంతా అయిందే. ఆయన ఏమైనా మాట్లాడితే చంద్రబాబు గారు నన్ను నా కుటుంబాన్ని హింసించాడు అంటాడు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఈ 5 నెలల్లో 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజలు హింసించాడు. అంటే నువ్వు గొప్ప, ప్రజలు గొప్ప. ముద్రగడ్డ పద్మనాభం గారు మాట్లాడుతూ ఆయన మందరి తాతలు అంటాడు, వయసు చాలా పెద్దడు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు రాజకీయ భవనాలు రావు అన్నాడు. సరే నీకు వచ్చు కదా, నువ్వు ఎందుకు పార్టీ పెట్టలేదు? మొలతాడు కట్టుకున్న కూడా మాట్లాడలేంటే పవన్ కళ్యాణ్ గారు మొలతాడు కట్టుకున్నా లేదా అనేసి నువ్వు కానీ మీ ఇంట్లో చూసారా? సరే నీకు మొలతాడు ఉంది కదా, పార్టీ పెట్టు, పోటీ చేయి, ఏడో చోట పోటీ చేయి, నువ్వు కానీ కొడుకు కానీ. సలహాలు ఇవ్వడం కాదు. ముద్రగడ్డ పద్మనాభం అనే వ్యక్తి వైసీపీలో నెల జీతానికి పనిచేస్తున్న కాపలా డాక్. ఈరోజు అయినా పవన్ కళ్యాణ్ గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ జనసేన పార్టీ మూసేస్తారు అంటే నువ్వేమైనా జాతకాలు చెప్తున్నావా? ఏదైతే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు కండువా కప్పుకున్నావు, ఏం హామీ తీసుకున్నావు? పాలేరు పనిచేసే గతంలో ఎవరైతే నాని ఈ బ్యాచ్ ఉన్నారో వాళ్ళతో పాటు నువ్వు యాడ్ అయ్యావు అంతే. కొత్తగా మీరంతా పీకేది ఏమీ లేదు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకి 21 సీట్లకి పరిమితం చేసుకొని త్యాగాలు చేసి నమ్ముకున్న వాళ్ళు చాలామంది ఇబ్బంది పడినా పర్లేదని చెప్పేసి రాష్ట్ర సుభిక్షం కోసం ఈరోజు ఆయన పోటీ చేశారు. ఆ విషయం పక్క పెట్టేసి పవన్ కళ్యాణ్ గారు కాపులు ద్రోహి అంటే మీ వెనక ఎంతమంది కాపు నేతలు చెప్పండి, ఒక మీటింగ్ పెట్టండి. నిన్న ఆయన చేరుతూ సెక్యూరిటీ రీజన్ వల్ల ఒకడే వచ్చినాడట. నీ వెనక సెక్యూరిటీ రీజన్ వల్ల పిఠాపురం నుంచి తాడేపల్లికి ఒకడే వచ్చాడంట. నీకు తెలుసు నీ వెనకాల ఎవరు లేరని, మళ్ళీ అసో ఎందుకో? ఒకటే చెప్తున్నాము, ఎర్రామ జోగయ్య ఆ కాపు సంక్షేమ సేన పెట్టాడు. ఏం జరిగింది చూసాం మనందరం. పవన్ కళ్యాణ్ గారిని సైడ్ ట్రాక్ తీసుకెళ్ళి ప్రయత్నించినారు, వర్కౌట్ కాలేదు, ఎత్తేనాడు సంక్షేమ సేన. చూసాం, సేన ఎత్తేనాడు. ఈయన వచ్చినాడు. ఇప్పుడు వీళ్ళు కాపులను ఉద్ధరించింది ఏమీ లేదు. కాపుల కోసం నిజంగా ఉద్ధరించాలంటే పవన్ కళ్యాణ్ గారితో పనిచేసి ఉండాలి వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు 40 సీట్లు తీసుకో, 70 సీట్లు తీసుకో, అదే సలహా ఇప్పుడు జగన్కి ఇవ్వచ్చు కదా. మాకు షేర్ ఇవ్వండి, మా పదవులు ఇవ్వండి. కాపు రిజర్వేషన్ కోసం మీరు పోరాడతారు. ఇప్పుడు ఏమైనా అవన్నీ వదిలేసి మొలతాడు రాజకీయం మాట్లాడతాడు. ఈయన వీళ్ళ కుటుంబ సభ్యులైన మొలతాడు చూసినట్టు. మీకు ఎందుకు? నీకు మొలతాడు, నీ కొడుకు మొలతాడు ఉంటే ఓ పార్టీ పెట్టు, కాపులంతా నీ పక్కన చేర్చుకో, లేదా కాపుల కోసం ఉద్యమం ఇప్పుడు చూద్దాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పంపించిన అన్ని కులాలు మనుషులు అక్కడ పెట్టుకొని నువ్వు కాపుల ఉద్యమం చెప్పి ప్రజల్ని మోసం చేస్తావు. నా కుటుంబం నాశనం చేసి చంద్రబాబు అన్నావు. జగన్మోహన్ రెడ్డి అన్ని కుటుంబాలు నాశనం ఈరోజు. ఇవన్నీ మాట్లాడాలి. ముద్రగడ్డ గారిని చెప్తున్నాం, ఇంకొకసారి కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చినట్టు మాడితే పిచ్చికి ఒక్కడిని కొట్టడు కొడతాం. పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట మాట్లాడినా. ఎందుకంటే ఈరోజు రాష్ట్రాల పరిస్థితి చూస్తున్నాం. కాపులు ఎవరు అయిపోయినారు, బీసీలు ఎవరు అయిపోయినారు అందరూ తెలుసు. మేము ఇంకా హద్దు దాటి మాట్లాడగలం, కొన్ని విషయాలు కూడా మాట్లాడగలం, అవి మాట్లాడగలం బాగోదని చెప్పి ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎవరైతే తాతలు ఉన్నారో ఇద్దరు తాతలు చెప్తున్నాం, మీరు కులానికి పనికొస్తే పని చేయండి, అవసరమైతే ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి మాలాంటి యువతకి. అంతేగాని మీరు మమ్మల్ని చెడుదోవలో బట్టి చెడగొట్టి జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో మీరు అన్నట్టు మనం పడాలని చూస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం. రాష్ట్రంలో కాపులు మూడబడిపోయినాయి, కాపులు రావచ్చు రిజర్వేషన్ మూడబడిపోయినాయి. ఇవన్నీ అడుగయ్యా నువ్వు. అది అడిగేసి నువ్వు మాకు సలహాలు ఇస్తావు,
కళ్యాణ్ గారికి. కాపులు మీరేం చేశారు? ఈ 5 ఏళ్లలో కాపులు రావాల్సిన నిధులు ఏమి తీసుకుని దమ్ము నీకుందా? కాపులకి పలానా చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టించుకెళ్తావా? కనీసం కాపులు రావాల్సిన నిధులు ఏమున్నాయో కాపు అవి ఇచ్చావా? అవన్నీ ఏం చేయలేదే. ఉచిత సలహాలు ఇస్తావు. కాపుల ద్రోహి నువ్వు. కాపుల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి కాపుల కుక్క నువ్వు నీ కొడుకు. అభ్యర్థి గారు వచ్చారు 2-3 రోజులు అయింది. కలవలా, ఇంకా కలుస్తా, ఆయన కలుస్తా, నేను కలుస్తా. ఇంకా టైం ఉంది కదా, సమయం ఉంది, ఇంకా కలిసి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలి. కళ్యాణ్ గారితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటాను. ఎందుకంటే ఆయన ప్రకటించారు, ఇంకా ఆయన కలవాలని. ఆయన బిజీగా, నేను బిజీగా ఉన్నా. కలిసాక ఒకసారి మాట్లాడి అధ్యక్షుడు నిర్ణయం తీసుకోవచ్చు. సాక్షి పేపర్లు ఉంటాయి, వారికి సంబంధించిన పేపర్లు ఉంటాయి. సస్పెండ్ చేసి వాళ్ళు ఊరికి రెచ్చగొడతారు. సస్పెండ్ చేయాలని కోరిక ఉందేమో చాలా మందికి. ఎందుకు చేస్తాను? ఏం సస్పెండ్ చేయడం ఏమిది? నేను దేశద్రోహం కార్యక్రమాలు చేస్తాను ఏమే లేదు కదా. సస్పెండ్ అనేది ఏదో ఆ పేపర్ పేరు కూడా పొద్దున చూసాను నేను కూడా. ఆ పేపర్ ఉందా అనేసి పొద్దున తెలిసింది. దాని కింద కూడా ఏదో సాక్షి లింక్ ఏదో ఉంటుంది. అవన్నీ ఏమో సాక్షి ఉంటాయి. మంచి ఫేమస్ చేస్తారు, ఫెమిలియర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.